అడ్వాన్స్డ్ స్కిల్స్ ఆఫ్ యాక్టింగ్ కోర్సు సిలబస్ అడ్రస్ యొక్క పూర్తి వివరాలు కోచింగ్ మీకు తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇవ్వబడును. హలో, వెల్కమ్ టు సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్ స్థాపించిన డాక్టర్ సుచరిత గారు వారి ఆధ్వర్యంలో నడిపించబడుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. డాక్టర్ సుచరిత మేడం థియేటర్ ఆర్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారిచే నిర్వహించబడు నెట్ ఎగ్జామ్స్లో పాస్ అయి ఆల్ ఇండియాలో ఎక్కడైనా లెక్చరర్గా పనిచేయడానికి ఎలిజిబిలిటీ పొందారు. థియేటర్ ఆర్ట్స్లో పిహెచ్డి చేసి కొత్త థియరీని ఇన్వెంట్ చేసి గవర్నమెంట్ చే డాక్టరేట్ పట్టాను పొందారు. యాక్టింగ్ థియరీ ఆఫ్ సినిమా, టీవీ, రేడియో అండ్ థియేటర్ కోర్సులో యాక్టింగ్ సంబంధించిన పూర్తి సమస్త విషయం తెలుసుకుంటారు, ప్రాక్టీస్ కూడా చేస్తారు. బట్ దాంట్లో కూడా ఇంకా ఈజియెస్ట్ వేస్ అంటే సబ్జెక్ట్ అదేనండి, ఆ థియరీని దాటేసి కాదు ఇక్కడ నేను చెప్పేది. ఆ థియరీలోని అంశాలనే వాటిని ఈజీగా ఎలా చేయాలి, సింపుల్గా ఎలా చేయాలి అనేది అడ్వాన్స్డ్ స్కిల్స్ అండి. ఈ అడ్వాన్స్డ్ స్కిల్ వల్ల ఏంటంటే మీరు ఈజీగా నటించడం నేర్చుకుంటారు, ఈజీగా నటించగలుగుతారు. ఈజియెస్ట్ వే, రెడీ టు కుక్ లాంటిది. సిలబస్ ఫస్ట్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పార్ట్ 1 సాత్వికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 1. సెకండ్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పార్ట్ 2 సాత్వికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 2. థర్డ్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ టూల్స్ ఆఫ్ వాయిస్ పార్ట్ 1 వాచికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 1. ఫోర్త్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ టూల్స్ ఆఫ్ వాయిస్ పార్ట్ 2 వాచికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 2. ఫిఫ్త్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ బాడీ మూమెంట్స్ పార్ట్ 1 ఆంగికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 1. సిక్స్త్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ బాడీ మూమెంట్స్ పార్ట్ 2 ఆంగికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 2. సెవెంత్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ టైప్స్ ఆఫ్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ ఆహార్యాభినయ సాధనముతో నవరసాలు ఆహార్యాభినయ సాధన రకాలు. ఎయిత్ లెసన్ లెవెల్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉద్వేగ స్థాయిలు. నైన్త్ లెసన్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ యాక్షన్ అండ్ ఓవర్ యాక్షన్ ఉద్వేగ రకములు యాక్షన్ మరియు ఓవర్ యాక్షన్. 10th లెసన్ మూడ్ ఎంట్రీ, ఎగ్జిస్టెన్స్, ఎగ్జిట్ అండ్ ఎంటైర్ సినిమా. మూడ్ ప్రవేశ, ఉపస్థితి, నిష్క్రమణ మరియు సినిమా ఆద్యాంతం. అడ్వాన్స్డ్ స్కిల్స్ ఆఫ్ యాక్టింగ్ ఫీ 30,000. ఒకవేళ మీరు ఇదే కోర్సుని మీరు ఆన్లైన్లో నేర్చుకుంటే 20,000 ఫీజు మాత్రమే. మరోసారి చెప్తున్నాను, మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోవాలనుకుంటే 30,000 కట్టి అక్కడ చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్లో అయితే కేవలం 20,000 చెల్లించవలసి ఉంటుంది. డ్యూరేషన్ ఆన్లైన్లో అయితే 1 month, యాక్టింగ్ ఎట్ ఇన్స్టిట్యూట్ అయితే 2 months. సో మీరు అంటే ఒక బెస్ట్ మంచి ఇంకా అంటే సులువైన విధానంలో యాక్టింగ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ కోర్సు చేరడం బెటర్ అండి. అయితే ఇది మీ యొక్క బడ్జెట్ ఛాయిస్ని బట్టి, మీకు క్లాసులు అటెండ్ అయ్యేటువంటి సమయ వెసులుబాటును బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వజ్రానికైనా సానబట్టాలి అన్నట్టు మీకు ఇంకా మెరుగైనటువంటి నటన పరిపక్వత కొరకు, నటన యొక్క అంటే క్షణాల్లో ఒక పాత్రను అవగాహన చేసుకొని చాలా సులువైనటువంటి మార్గంలో అభినయాన్ని చేయుటకు కొన్ని నైపుణ్యాలను మీకు ఇక్కడ బోధపరచబడుతుందండి. ఈ సబ్జెక్ట్లో అడ్వాన్స్డ్ స్కిల్స్ ఆఫ్ యాక్టింగ్ అంటే మీరు ఆల్రెడీ సబ్జెక్ట్లో నవరసాల గురించి వినే ఉన్నారు కదా, అవే నవరసాలని ఎలా ఈజీగా చేయాలో సులువుగా అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేది ఇవి. వీటి ద్వారా మీరు సింపుల్గా అంటే చాలామంది నటించాలంటే ఫీల్ అయి నటించాలి అని చెప్తుంటారు. అలా ఫీల్ కావాలంటే చాలా ప్రాబ్లం అండి. దానివల్ల అనేక రుగ్మతలు కూడా లోనవుతారు. అది కరెక్ట్ అయినటువంటిది సరైన విధానం కాదండి. మనం నటులమండి, నటించాలి, ఫీల్ కాకూడదండి. అలా ఫీల్ కాకుండా కూడా ఎలా అభినయించాలో, ఎలా ఆ ఎమోషన్స్ మన ఫేస్లో చూపించాలో, నవరస ఎలా పలికించాలో, ఈ ఎమోషన్స్లో ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి, వాటి లెవెల్స్ ఏమున్నాయి,
మల్టీ ఎమోషన్స్ ఏంటి, ఒక సీన్లోకి ఎలా ఎంటర్ కావాలి, ఎలా ఎగ్జిట్ కావాలి, ఇవన్నీ విషయాలు ఈ అడ్వాన్స్డ్ స్కిల్స్లో మీకు బోధించబడతాయండి. ఇదే కోర్సును మీరు యాప్లోనే కాకుండా డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం మీకు కనుక ఉంటే, ఒకవేళ ఆన్లైన్లో జాయిన్ అయ్యి 20,000 కట్టి కోర్సు నేర్చుకున్నాక అది మీకు రాలేదు అనిపించినా లేదా సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటే బాగుండేది అనిపిస్తే కనుక మీరు అప్పుడు ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా మళ్ళీ ఆ కోర్సు నేర్చుకోవచ్చు. కానీ అప్పుడు మీరు కట్టవలసింది 10,000 మాత్రమే. అంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకునే కోర్సుకు 30,000 ఫీజు అని ముందే చెప్పాము కదా. మీరు 20,000 ఆన్లైన్లో కట్టారు కనుక మిగతా 10,000 చెల్లించి ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోవచ్చు. ఆన్లైన్ క్లాస్ గురించి మీరు మా యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా దానిలో రిజిస్టర్ చేసుకోవాలనేది ఇక్కడ వివరించబోతున్నానండి. అంటే ముందుగా ఏం చేయాలంటే మనం ప్లే స్టోర్లకు వెళ్ళాలండి. అక్కడ SUCHARIHA సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ టైప్ చేస్తే ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనపడేట్టుగా వస్తుంది. దానిలో ఇన్స్టాల్ అనే దాన్ని నొక్కాలండి. ఇలా ఇన్స్టాల్ అయిపోతుందండి. ఇన్స్టాల్ అయిపోగానే ఇలా ఓపెన్ బటన్ని నొక్కితే యాప్ ఓపెన్ అవుతుందండి. యాప్ ఓపెన్ కాగానే దాంట్లో ఫోన్ నెంబర్ అడుగుతుందండి మనది. ఇక్కడ టైప్ చేయాలండి. టైప్ చేసి కంటిన్యూ నొక్కాలండి. OTP వస్తుందండి. వచ్చాక ఇలా వెరిఫై నొక్కాలండి. నొక్కగానే ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా మనం యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా మన పేరు నమోదు చేసుకోవాలండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేశాక అందులో రిజిస్టర్ అవుతున్నప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా రిజిస్టర్ కావాలండి. ఒకవేళ పేరెంట్గా అవుతే మీకు అది వృధా అండి. మీకు అందులో ఏం కనిపిస్తుంది, ఏం తెలియదు. కేవలం స్టూడెంట్గా మాత్రమే రిజిస్టర్డ్ అవ్వండి. అందులో ఫ్రీ స్టడీ మెటీరియల్ అని ఉంటుందండి ఆప్షన్. అందులో చూస్తే అన్ని రకాల మాకు సంబంధించిన డాక్యుమెంట్స్, మాకు సంబంధించిన వీడియోలు ఉంటాయండి. అందులో మా దగ్గర నేర్చుకుని ఆ సినిమాలో నటిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క, స్టూడెంట్స్ యొక్క సినిమా క్లిప్పింగ్లు, వాళ్ళ ఇంటర్వ్యూలు ఉంటాయండి. అయితే మీరు దాంట్లో చూస్తే ఈ మీ మేడం గారి గురించి అన్ని ఛానల్స్ ఏం చెప్పాయి, ఏమైనా ఇంటర్వ్యూ చేశాయి, ఛానల్స్ మా ఇన్స్టిట్యూట్ గురించి ఏం చెప్పాయి, పేపర్లు మా గురించి ఏం చెప్పాయి, మీడియా ఏం చెప్పింది, ఇవంతా అందులో మీకు డీటెయిల్గా కనిపిస్తాయండి. ఇది మా ఇన్స్టిట్యూట్ వివరాలండి. మీ వాట్సాప్ నెంబర్ నుంచి మాకు హాయ్ చెప్పండి. ఆ వాట్సాప్ నెంబర్కి మా ఇన్స్టిట్యూట్ సంబంధించిన వీడియోలన్నీ పంపిస్తాము. అలాగే యాప్ని కూడా ఓపెన్ చేసి చూడండి. అలాగే మా సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి. మీకు వీలుని బట్టి అన్ని వీడియోలు చూడండి, బాగా ఆలోచించండి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకొని మా ఇన్స్టిట్యూట్కి రండి. మీరు మొత్తం నిర్ణయాలు తీసుకొని జాయిన్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేయండి, లేదంటే ఇన్స్టిట్యూట్కి రండి. ఏదేమైనా ఇన్స్టిట్యూట్కి వచ్చే ముందు కాల్ చేసి రండి. అది తర్వాత ఇలా కాకుండా అసలు మొత్తానికే నేను డైరెక్ట్ ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ వెళ్ళే నేర్చుకుంటాను అనేటువంటి మీకు ఉద్దేశం ఉంటే అప్పుడు 30,000 అండి ఫీజు. అది మాది సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ అండి. ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 హైదరాబాద్లో ఉందండి. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కృష్ణానగర్ ఇప్పుడు మెట్రో ట్రైన్ యూసుఫ్గూడ రైల్వే స్టేషన్ నుండి నెక్స్ట్ రైల్వే స్టేషన్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 రైల్వే స్టేషన్ వచ్చే మార్గ మధ్యంలోనే ఉంటుందండి. అంటే నియర్ టు జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 మెట్రో రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి ఒక ఓన్లీ 5 minutes వాకబుల్ డిస్టెన్స్. స్పైసీ రెస్టారెంట్కి ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మా ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. మా ఇన్స్టిట్యూట్ పక్కనే మీ సేవా కేంద్రం, DTDC, కొరియర్, ఈ 2 షాపులు ఉంటాయండి. మీరు మాకు సామీప్యంలోకి వచ్చి మా నెంబర్ 9391285535 ఫోన్ చేసినా మేము అడ్రస్ చెప్తామండి. అంతేకాకుండా మీ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మా యొక్క లొకేషన్ కూడా పంపిస్తున్నామండి. మీ వాట్సాప్లో అన్ని డీటెయిల్స్, వీడియోలు కూడా పంపిస్తున్నాము. వాటిని కూడా చూడండి. మా ఆన్లైన్లో కూడా యాప్ ఉందండి. యాప్ యొక్క లింక్ను కూడా పంపిస్తున్నాను, అది కూడా చూడండి. మీరు మీ వీలుని బట్టి, మీ యొక్క అభిరుచిని బట్టి ఆన్లైన్ నేర్చుకుంటే ఈ కోర్సు 20,000కే దొరుకుతుంది. జాయిన్ అయ్యి దాంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, హోంవర్క్ ఉంటుంది, నోట్స్ ఉంటుంది, టెస్టులు కూడా ఉంటాయి. అన్నీ ఇన్స్టిట్యూట్లో జరిగినట్టే జరుగుతాయండి. ఏమాత్రం తేడా ఉండదు. ఇక్కడ తేడా ఏంటంటే మీ సౌలభ్యం ఉన్న సమయంలో మీకు ఇంట్లో మీరు ఎప్పుడు మీకు టైం కుదిరితే అప్పుడు, ఎంతసేపు కుదిరితే అంతసేపు, 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, 20 నిమిషాలు అయితే 20 నిమిషాలు, అలా కోర్సు యొక్క
క్లాసులను నెమ్మదిగా వినే అవకాశం ఉంటుందండి ఆన్లైన్ ద్వారా. సో మీరు ఆన్లైన్లో మీరు చూసి నేర్చుకోవచ్చండి. ఇంకా మీరు ఇవేవి విశ్వసించక లేదండి మేము ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవుతాము అనుకుంటే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చండి. అది 30,000 రూపీస్ ఫీజు అండి. ఇది మినిమం 1 మంత్ కోర్స్ అండి. కాకపోతే మీ యొక్క వెసులుబాటును బట్టి 2 మంత్స్ వరకు కూడా పొడిగించబడుతుంది. 1 మంత్ టు 2 మంత్ మధ్యలో కోర్స్ పూర్తి అవుతుందండి. అంటే మీరు ఫాస్ట్గా కరెక్ట్గా క్లాస్కి అటెండ్ అయ్యి ఫాస్ట్గా గ్రాస్పింగ్ చేసుకొని ఫాస్ట్గా హోంవర్క్ చేసి సక్సెస్ఫుల్గా పోతే 1 మంత్ పూర్తి చేసుకోవచ్చు అండి. లేదంటే 2 మంత్స్ వరకు మేము టైం ఇస్తామండి. అంటే మీరు ఆబ్సెంట్ ఉంటే మళ్ళీ మీరు వీలున్న రోజు వస్తారు కనుక అలా ఆబ్సెంట్ అయిన డేస్ పోగా మొత్తం మీద 2 మంత్స్లో ఇది కంప్లీట్ అవుతుందండి. దర్శకులు, ప్రముఖ సినిమా సెలబ్రిటీస్ కూడా వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాలని, అంటే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క నాణ్యతని, అంటే విజ్ఞానాన్ని, ఈ ఇన్స్టిట్యూట్లో బోధించబడే సబ్జెక్టుని చాలా ప్రస్తుతించారండి. వారు ఈ సబ్జెక్ట్ పైన చెప్పిన వారి అమూల్యమైన అభిప్రాయాలను కూడా మీకు ఇందులో పొందుపరచబడ్డాయి. నా పేరు బాబ్జని, నేను ఫిలిం డైరెక్టర్ని. దర్శకుడిగా నా మొట్టమొదటి చిత్రం నల్లపూసలు. ఎన్టీఆర్ నగర్ అని ఒక సినిమా చేశాను. రఘుపతి వెంకయ్య. కార్పొరేట్ సంస్థలకు పోటీగా వీరు నడపలేకపోవచ్చు, కానీ వాటికి మించిన నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, బహిరంగ కూడా చెప్తాను. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లకు వాళ్ళ పోటీ కాదు, వాళ్ళని మించండి, వాళ్ళని మించి అంత గొప్ప సమాచారం, అంత గొప్ప నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉంది. నేను ఒక స్టూడెంట్ లాగా నేను ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని నేను దర్శకుడని మర్చిపోయి, నేను నాటకాలు వేశానని మర్చిపోయి, నాలో ఇంత నటనకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది అని మర్చిపోయి ఒక ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ లాగా నేను వాళ్ళ ముందు కూర్చొని అలా నోరు తెరిచి చూశానండి. నేను నిజంగా నా మనసు మాట చెప్పాలంటే ఆ పుస్తకాలను దొంగిలించుకుందాం అనిపిస్తుంది. ఆ బుక్ తీసుకెళ్ళి నేను మా ఇంట్లో దాపెట్టుకోవాలి, అమ్మ ఇంత సాహిత్యం ఉంది అని చెప్పి అనుకొని నోరు తెరిచి అడిగాను, అమ్మ సుచరిత నాకు బుక్స్ కావాలరా అని అడిగాను, రాసా గారిని అడిగాను. అంటే మీరు దీన్ని బట్టి, అంటే నేను చెప్తున్న వే ఆఫ్ మాడ్యులేషన్, నా బాడీ లాంగ్వేజ్, ఇదంతా మీరు మనసు పెట్టి అబ్జర్వ్ చేస్తే ఎంత గొప్ప ఫిలిం ఇన్స్టిట్యూట్ ఇక్కడ మీరు స్థాపించారు అనేది అర్థమవుతుంది. నా పేరు నళినీకాంత్. నా ఫస్ట్ సినిమా రంగూన్ రౌడీ. ఈ పేరు పెట్టింది దాసరి గారు. సెకండ్ సినిమా ఎన్టీఆర్ గారితో. అలాగా నేను తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజ్లు యాక్ట్ చేశాను. వేసా గారు రైటరు, డైరెక్టరు, అన్ని టాలెంటెడ్ ఆర్టిస్టు, అన్ని ఇది ఉన్నాయి ఆయన దగ్గర. ఈ కళాకారులను ఒక సినిమాలో చేస్తున్నా. సుచరిత చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి వచ్చి ఒక డ్యూయల్ రోల్, ఒకే క్యారెక్టర్ డ్యూయల్ రోల్ లాగా ఉంటుంది. ఇంకా ఆవిడ గురించి చెప్పాల్సి మళ్ళీ ఆల్ ట్రైన్డ్ కళాకారిణి అంటే ఆవిడకే తగ్గుతుంది. అందుకని అన్ని అంగులు చేసింది. ఫైట్, ఇటు డ్యాన్స్, ఇటు యాక్టింగ్, ఇటు అన్ని విధాలు ఆవిడ ట్రైన్డ్. కాబట్టి మీరు అలాంటి ఇన్స్టిట్యూట్లో చేరడం గొప్ప. ఆ ఇన్స్టిట్యూట్లో మీరు రావడమే మీకు గొప్పది. డాక్టర్ సుచరిత గారు తన యొక్క ప్రొఫైల్ కూడా సాధారణమైనది ఏం కాదండి. బుల్లితెర సీరియల్ శ్రీ భాగవతంతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో సీరియళ్లు, సినిమాలు, టెలిఫిల్మ్స్ లో నటించింది. ఈ యువ దర్శకురాలు ఔత్సాహికులకి ట్రైనింగ్ ఇచ్చేందుకు సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని సైతం నెలకొల్పింది. తన గురించి ఎన్నో ఛానల్స్లో ప్రస్తుతిస్తూ ఇంటర్వ్యూలు చేశారండి. అనేకమైనటువంటి మీడియా, అంటే న్యూస్ పేపర్లలో కూడా ఈ మేడం సంబంధించిన వార్తలు ప్రచురించబడ్డాయి. మెయిన్ లేడీ ఫైట్ అనే సినిమాకు హీరోయిన్గా కూడా చేసిందండి, హీరోయిన్గా, డైరెక్టర్గా. ఇంకా కళాకారు అనే సినిమాలో కూడా కీ రోల్ చేసిందండి. ఇలా చాలా సినిమాల్లో ఆమె చేస్తుందండి. మాది వెబ్సైట్ కూడా ఉందండి, www.sucharitafilminstitute.com అని. సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. గూగుల్లో మా సైట్ని చూడొచ్చండి. మీ వాట్సాప్ నెంబర్ పంపండి, మా ఇన్స్టిట్యూట్ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తాం. Sucharitha Film Institute. Acting theory of cinema, TV, radio and theater. Advanced skills of acting. Advanced method of acting. Direction theory of cinema, TV, radio and theater. Story writing theory of cinema, TV, radio and theater.
Training for cinema producers. Fee structure. Class at Institute. Single payment. Online fee of Sakaratha Film Institute app. Cinema producers syllabus. www.sakarathafilminstitute.com